అన్వీక్షికి పబ్లిషర్స్ న్యూ వే బుక్స్ తరఫు నుంచి మీ అందరికీ మా సాదర ఆహ్వానం, స్వాగతం. దయచేసి అందరూ ఉచితాసనాలు స్వీకరిస్తే వెంటనే కార్యక్రమం మొదలు పెడదాం. ప్లీజ్ ఆక్యుపై యువర్ సీట్స్ సో దట్ యు కెన్ స్టార్ట్ ఎర్లీ అండ్ క్విక్లీ ఫినిష్. వెంకట్ సిద్ధారెడ్డి, దట్స్ ఆల్. ఐ డోంట్ బాదర్ అబౌట్ అదర్స్. గ్రేట్. I don't know how many of you have noticed today there's a full moon on the sky. ఈరోజు బుద్ధ పౌర్ణిమ చంద్రుడు కనపడుతున్నాడు. కేవలం బుద్ధ పౌర్ణిమ మాత్రమే కాదండి, ఈరోజు ఇట్స్ బ్లూ మూన్ అండ్ ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అని ఇంగ్లీష్లో మనందరికీ తెలిసిన సామెత. ఎప్పుడో చాలా అరుదుగా జరిగే సంఘటనలకు మాత్రమే బ్లూ మూన్ అని వాడతారు. ఈరోజు బ్లూ మూన్. And when that blue moon is watching us and witnessing all this, ఆ బ్లూ మూన్ సాక్షిగా ఈరోజు అన్వీక్షికి అనే ఒక పబ్లిషింగ్ సంస్థ, ఆ సంస్థ ప్రచురిస్తున్న తొలి 2 పుస్తకాలు, వెంకట్ సిద్ధారెడ్డి రచించిన 2 పుస్తకాల ఆవిష్కరణ, ఈ కార్యక్రమానికి మనందరం వచ్చాం. ముందుగా అన్వీక్షికి పబ్లిషర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వందనా గారిని ఆహ్వానిస్తున్నాను స్టేజ్ మీదకి. ఆవిడ వచ్చి ఈ సంస్థ స్థాపించడానికి గల కారణాలు ఏమిటి, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ బిహైండ్ స్టార్టింగ్ దిస్ అన్వీక్షికి పబ్లిషర్స్. వందనా, ప్లీజ్. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, మన డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ గారికి, కార్యక్రమానికి విచ్చేసిన రచయితలకు, దర్శకులకు, పుస్తక ప్రియులకు, మా ఇన్ఫినిటమ్ ఫ్యామిలీకి కృతజ్ఞతలు. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రావృత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాశ్చుత శంకర ప్రభుతిభిర్ దేవై సదా పూజిత, సామాం పాటు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. సరస్వతీ దేవిని కొలిచే సంస్కృతిలో పుట్టిన మన భాష ద్వారా కలిగే ఆనందానికి, విజ్ఞానానికి, వినోదానికి కొత్త తరం దూరం అవుతోంది అన్న భావనలోంచి పుట్టిన మానస పుత్రికే అన్వీక్షికి. సాంఖ్య, యోగా, చారువాక దర్శనముల కలయికే అన్వీక్షికి అని పెద్దలు సూచించారు. సింపుల్గా చెప్పాలంటే, ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ హార్ట్ అండ్ ఓపెన్ యువర్ సోల్ బిఫోర్ యూ టేక్ ఎనీ మేజర్ డెసిషన్. మా పుస్తకాలు ఈ భావనాన్ని ప్రతిబింబిస్తాయని ఆశిస్తున్నాము. లండన్లో పదిలమైన ఉద్యోగాన్ని వదిలేసి భాషా, సాహిత్యం, సినిమా కోసం తిరిగి వచ్చి తెలుగు సాహిత్య పునర్నిర్మాణానికి వెంకట్ సిద్ధారెడ్డి గారు క్రిత 10 సంవత్సరాలుగా చేసిన కృషి అభినందనీయం. ఆయన రాసిన 2 పుస్తకాలతో మా ఈ ప్రచురణ మొదలు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మా ప్రయత్నానికి మీ అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను. స్వస్తి. వేదిక మీదకి వెంకట్ సిద్ధారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను.
thank everyone. Call Odrive Chenuvirabadhudu to introduce one of the books. I kindly invite Veera Chinnabhadrudu upon the stage to launch the book. I kindly invite Chinnaveerabhadrudu upon the stage. చిన్నవీరభద్రుడు గారిని ఆహ్వానిస్తున్నాం. వీరభద్రుడు గారు మా గురు తుల్యులు. కనీసం 2 సందర్భాల్లో మాకు కథలు ఎలా రాయాలో అని పాఠంగా చెప్పినప్పుడు అప్పటికే కథలు రాస్తున్న మేమంతా చేతులు కట్టుకొని విద్యార్థులుగా మార్చగలిగిన సత్తా, కథల్ని చాలా సీరియస్గా తీసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ మన కథలనే కాకుండా తెలుగు కథలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కథలన్నిటి పరిశీలిస్తూ వాటి ద్వారా మా అందరికీ పాఠాలు నేర్పించిన మా గురువు వీరభద్రుడు గారు వెంకట సిద్ధారెడ్డి రాసిన సినిమా కథలు పుస్తకానికి ముందు మాట రాశారు. వారిని సినిమా కథలు పుస్తకం చదివిన అనుభవం ఎలా ఉంది, అందులో ఆయన గమనించిన అంశాల గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చిన్నవీరభద్రుడు కథకుడిగా, సాహితీవేత్తగా తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేస్తున్న చిన్నవీరభద్రుడు గారు ఈరోజు మన ముఖ్య అతిథిగా రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ మధ్యనే ఐఏఎస్గా పదోన్నతి పొందిన చిన్నవీరభద్రుడు గారిని సినిమా కథల పుస్తకాన్ని పరిచయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అక్షరాల 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళడానికి కృషి చేస్తున్నటువంటి వెంకట సిద్ధారెడ్డి, ఈ సభకు విచ్చేసినటువంటి ప్రముఖులు, పెద్దలు, సాహిత్యాభిమానులు, మిత్రులారా, వెంకట సిద్ధారెడ్డి గారు రాసినటువంటి సినిమా కథలు అనే పుస్తకం నాకు పంపించి ఆయన నన్ను ముందు మాట రాయమని అడిగారు. ఆ కథలు చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇటువంటి కథలు సాధారణంగా తెలుగులో కథలు రాసేవాళ్ళు కానీ, చదివేవాళ్ళు కానీ, కథల గురించి విమర్శించేవాళ్ళు కానీ, చర్చించేవాళ్ళు కానీ ఇటువంటి కథల గురించి ఎక్కువగా మాట్లాడుకోరు. ఈ కథలు చాలా భిన్నమైన కథలు. అయితే ఈయన వాటిలోకి నేరుగా ఒక కథకుడుగా కానీ, కథా రచయితగా కానీ, కథల పట్ల ఆసక్తి ఉన్నవాడిగా కానీ ఆ కథలోకి ఆయన ప్రవేశించలేదు. ఆయన ముఖ్యంగా సినిమాల పట్ల సినిమా ఆరాధకుడు, సినిమా అభిమాని, సినిమా విద్యార్థి. ఆ సినిమాలు చూస్తున్నప్పుడు ఆయన చాలా గాఢంగా ఆకట్టుకున్న కొన్ని సినిమాలు తీసుకుని ఆ సినిమాల యొక్క కథల్ని ఆయన అన్వేషిస్తూ ఆ కథల్ని ఆయన మనకి పరిచయం చేయడానికి పూనుకున్నాడు. అంటే అవి కథలుగా కాక ముందు ఆయన్ని సినిమాలుగా ఆకట్టుకున్నాయి. సినిమాల నుంచి మళ్ళా కథల్లోకి ప్రయాణం చేశాడు. ముందు ఒక కథ ఉంటుంది, మీకు తెలుసు, దాన్ని మనం సినిమాగా మారుస్తాము. వెంకట సిద్ధారెడ్డి ఆ సినిమాల్ని మళ్ళా కథలుగా మార్చుకున్నాడు. అయితే వాటి కథలుగా కూడా మార్చి ఊరుకోలేదు ఆయన. ఆయన ఏం చేశాడంటే ఈ కథలన్నింటినీ కూడా ఇవి ఎక్కడెక్కడ కథలో, ఇందులో జపాన్ కథ ఉంది, యూరోప్లో జరిగిన కథలు ఉన్నాయి, అమెరికాలో ఉన్న కథ ఉంది, బొంబాయిలో ఉన్న కథ ఉంది. ఇటువంటి కథలన్నింటినీ కూడా ఆయన తిరిగి దాదాపుగా హైదరాబాద్ వాతావరణానికి, ఆయన జీవితంలో ఎక్కువ కాలం గడిపినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి పేటలు, గోడలు, ఆ వీధులు, ఆ సందులు, వాటిల్లో ఆయన ఈ ప్రపంచ కథల్ని మళ్ళా తిరిగి గుర్తుపడడానికి ప్రయత్నం చేశాడు. అంటే వాటిని ఆయన ఇక్కడి ఊరికే పాత్రల పేర్లు మార్చడం కాదు, ఏదో అక్కడేదో రాబర్ట్ నుండి ఇక్కడ రాజు అని మార్చడం, అక్కడేదో స్టెఫీ అని ఉంటే ఇక్కడేదో సీత అని మార్చడం కాదు ఆయన చేసింది. ఆ వాతావరణాన్ని, అక్కడ వాతావరణంలో ఉన్న స్పిరిట్ ఏమిటి, ఉదాహరణకి అక్కడ ఒక లెటస్సే ఏదైనా ఒక మోడర్న్ అర్బన్ ఎన్విరాన్మెంట్ అనుకోండి. ఆ మోడర్న్ అర్బన్ ఎన్విరాన్మెంట్ని ఇక్కడ హైదరాబాద్లో ఎలా పట్టుకోవాలి, లేదా ఒక రూరల్ ఏరియా అర్బన్ ఏరియా మారుతూ ఉందనుకోండి, ఆ పరివర్తనని హైదరాబాద్లో ఎట్లా పట్టుకోవాలి. హైదరాబాద్లో ఒక రూరల్ హైదరాబాద్ అర్బన్ హైదరాబాద్గా మారాలి అంటే 2019లో రాస్తే కుదరదు. ఆ కథని 80లో తీసుకెళ్ళాలి. అట్లా ఏం చేశాడంటే ఆయన ప్రతి కథని కూడా ఆయన చెప్పినట్లుగా ప్రాంతీకరించాడు. ఆ ప్రాంతీకరించడంలో చాలా కౌశల్యం చూపించాడు ఆయన. అంటే ఒకటి, ఆయన సినిమా కథల్ని మళ్ళా పట్టుకురావడం ఒక విషయం అయితే, ఆ కథల్ని తిరిగి మళ్ళా తెలుగు వాతావరణానికి తగ్గట్టుగా రాయడం ఒక విషయం అయితే,
వాటిని ప్రాంతీకరించడంలో ఆయన చూపించిన కౌశల్యం మామూలు కౌశల్యం కాదు, చాలా ఎక్స్ట్రాడినరీ స్కిల్ చూపించాడు ఆయన. వాటిలో ఒక్కొక్క కథని ఆయన ఏ విధంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన కథల్ని మాత్రమే అనువాదం చేయలేదు, కథా వాతావరణాన్ని కథ తాలూకు దేశకాలాలను కూడా అనువాదం చేశాడు. ఇది ఏమిటంటే ఈ మధ్య ఒక పుస్తకం చదివాను నేను, సినిమాల గురించి కొద్దిగా నేను కూడా చదువుదాం తెలుసుకుందాం, సినిమా రంగానికి సంబంధించిన బ్రాడ్గా వాట్ మేక్స్ దీ స్టోరీ స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ ద యూజువల్ ఫేర్ అనేది ఒక 2-3 మాటల్లో చెప్పి ముగిస్తాను. యూజువల్లీ మనం కథలు ఇంకొకళ్ళ కోసం చెప్తాం, అంటే టు ప్లీజ్ అదర్స్, టు గెట్ సమ్వన్ ఎల్సెస్ అటెన్షన్, టు బేసికలీ టు ప్లీజ్ అదర్స్, రైట్? హియర్ వెంకట సిద్ధారెడ్డి గారు యాక్చువల్లీ ఎవరిని ప్లీజ్ చేయడం కోసం కాకుండా ఇట్ ఈస్ అ డీప్ డైవ్ ఇన్ టు వన్ సెల్ఫ్. నువ్వు అనే సముద్రంలోకి దూకి ఏ రత్నాల్ని తీసుకురావచ్చో, ఏ రత్నాలు బయటికి 11 రత్నాలు బయటికి తీసుకొచ్చారు ఆయన. యునో ఇట్ ఈస్ లైక్ జంపింగ్ ఇన్ టు అ సీ ఆఫ్ వన్ సెల్ఫ్ అండ్ బ్రింగింగ్ అవుట్ జెమ్స్. అది వీటిలో ప్రత్యేకత. మిగతా కథలన్నీ కూడా ఏదో సామాజిక నేపథ్యం, ఏవో రకరకాల వీటిలో కూడా సామాజిక నేపథ్యం ఉంది. దేర్ ఇస్ అ క్లియర్ identifiable social background, social context to these stories, but more importantly it's a way of it's a exercise in looking inward. ఆ ప్రాసెస్లో అస్టానిషింగ్లీ మామూలుగా ఇలాంటి ఎఫర్ట్స్ ఏమవుతాయంటే నార్సిసిస్టిక్గా పరిణమిస్తాయి. దే ఎండ్ అప్ బికమింగ్ ఎక్సర్సైజెస్ ఇన్ సెల్ఫ్ లవ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇండల్జెన్స్. మామూలుగా అయితే అలా జరుగుతుంది, కానీ ఈ కథల్లో అస్టానిషింగ్గా ఆ లోపలికి చూడటమే మనందరినీ కలుపుకునేలాగా బయటికి చూడటం అయింది. అంటే వి ఐడెంటిఫై విత్ ద స్టోరీస్. ఇది సోల్ సర్కస్ కాకుండా ఇంకేదన్నా టైటిల్ పెట్టొచ్చు ఈ కథల కంటే, డిస్క్రిప్షన్ ఆఫ్ అ స్ట్రగుల్ అని పెట్టొచ్చు. ఇట్ ఈస్ అ స్ట్రగుల్ టు నో వన్ సెల్ఫ్. అంటే ఇవి చాలా పాప్ ఫిలాసఫీ లాగా, పాప్ సైకాలజీ లాగా అనిపించవచ్చు మీకు ఈ మాటలు, కానీ ఇది చాలా సత్యసంధతతో, చాలా ఆనెస్టీతో, నిజంగా ఒక ట్రూ సీకర్. సీకర్ అంటే ఎవరు? లోపలికి చూసుకునేవాడు. ఆ సెన్స్లో, బికాజ్ వీ టెన్ టు థింక్ ద ఎనిమీస్ ఎల్స్వేర్, అవుట్ సైడ్, సమ్వన్ ఎల్స్ ఇస్ డూయింగ్ ద డ్యామేజ్, ద వయలెన్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ ఆర్ ద వన్స్ డూయింగ్ ద వయలెన్స్ టు అస్ అండ్ టు అదర్స్. సో ఆ ఇన్వర్డ్ లుకింగ్ నేచర్ ఉన్న కథలు ఇవి. దాంతో పాటుగా ఇవి స్పిరిట్ ఆఫ్ ది ఏజ్ని, జైడ్ గైస్ట్ అంటాం కదా, ఆ స్పిరిట్ ఆఫ్ ది ఏజ్ని పట్టుకున్న కథలు, ఒక స్పిరిట్ ఆఫ్ ఎ జనరేషన్ని. ఇప్పుడు ఇక్కడ పీపుల్ లివింగ్ ఇన్ ద సిటీస్, పీపుల్ వర్కింగ్ ఇన్ అన్ అర్బన్ ఎన్వైరన్మెంట్, పీపుల్ హూ ఆర్ పీపుల్ లైక్ ఆల్ ఆఫ్ యూ బేసికలీ, వాళ్ళ కథలు పట్టుకున్న, వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ సైకీని పట్టుకున్న కథలు ఇవి. ఆ రకంగా వీటికి చాలా ప్రాసంగికత, ఇంపార్టెన్స్, రెలవెన్స్ ఉంది. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఈస్ దే ఆర్ వెరీ స్టైలిస్టికలీ ఎక్స్పెరిమెంటల్. దే డోంట్ ఫాలో అ లీనియర్ కన్వెన్షనల్ స్టోరీ టెల్లింగ్ ప్యాటర్న్. అండ్ దిస్ వాజ్ అ కాన్షియస్ ఎఫర్ట్ టు అగైన్, బికాస్ ద ట్రూ. అందరికీ నమస్కారం. తెలుగు సాహిత్యంలో ఈ క్షణం ఒక కొత్త ఒరవడికి పాదు వేస్తున్న క్షణం. నిజానికి ఇది కొత్తది కాదు, మధ్యలో తెగిపోయింది. తెలుగు సినిమా, తెలుగు సాహిత్యం కలిసి ప్రయాణం చేశాయి. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, తాపీ ధర్మారావు గారు, పింగళి నాగేంద్రరావు గారు, ఆ తర్వాత అక్కడి నుంచి మొదలుపెట్టి ముళ్ళపూడి వెంకటరమణ గారి దగ్గర వరకు ఆరుద్ర గారు, శ్రీశ్రీ, దాశరథి గారు, చాలామంది సినిమాను సాహిత్యాన్ని కలగలిపి ఒక ప్రయాణం చేశారు. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ ప్రయాణం తెగిపోయింది. ఇప్పుడు ఈ పబ్లికేషన్ ద్వారా మళ్ళీ సినిమా సాహిత్యం కలిసి పనిచేసే, అంటే రెసిప్రికేట్ చేసుకునే ఒక
మంచి వాతావరణం మళ్ళీ వస్తున్నందుకు నేను ఈ పబ్లికేషన్ బాధ్యులని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వందన గారిని, వెంకట్ను, మహి బెజవాడను. అంతేకాదు యాజ్ ఎ రైటర్ వెంకట్ సిద్ధారెడ్డి ఈ తరం కథకుడిగా కొత్త వచనంతో, కొత్త వస్తువుతో, కొత్త శిల్పంతో తెలుగు కథను ఎన్రిచ్ చేస్తున్నాడు. ఈ పుస్తకాలు ఇవాళ పుస్తకాల అమ్మకాలు నిరుత్సాహకరంగా ఉన్న పరిస్థితుల్లో సినిమాను, సాహిత్యాన్ని కలగలిపి పాఠకుల్లో కొత్త ఉత్సాహం కలిగేలా చేసి మంచి సాహిత్యం ముందుకే వెళ్తుంది, అది ఎప్పుడూ చిరంజీవిగా ఉంటుంది అని నిరూపించే ఈ ప్రయత్నానికి మేమందరం మద్దతుగా ఉంటాము. లేదు, ఒక కాంట్రవర్సీగా తెలుసు. మాకు మాత్రం ఆప్తమిత్రుడు వెంకట్ సిద్ధారెడ్డి వెల్ పెయిడ్ జాబ్, సో కాల్డ్ ఇన్ కోట్స్, వదిలేసి సినిమాలో, తెలుగు సాహిత్యంలో తన అదృష్టాన్ని లేదా ఆ పరిశ్రమ అదృష్టాన్ని తాను పరీక్షించడానికి వచ్చినట్టుగా హైదరాబాద్ వచ్చిన తర్వాత ముగ్గురం మిత్రులం కలిసి, నేను, వెంకట్ సిద్ధారెడ్డి, మూడో వ్యక్తి, చేయాలనుకున్న వారధి ప్రయత్నాల్ని వివరిస్తారని. అందరికీ నమస్కారం. నిజానికి సగం నేను చెప్పాలనుకుంది కదిరిబాబు చెప్పేశారు, సగం మన హరిప్రసాద్ సత్యప్రసాద్ చెప్పేశారు. కాబట్టి మిగిలింది సగం నేను చెప్తాను. నిజానికి ఎవరైనా సరే కొంత యూత్లో ఉన్నప్పుడు ఆవేశంగా ప్రపంచాన్ని మార్చేద్దామని మొదలెడతాం. మనం అందరం ప్రపంచాన్ని ఎదుర్కొందాం, ప్రపంచంతో పోరాడదాం, ప్రపంచాన్ని మార్చేద్దాం అంటే మనం ఎలా ఆలోచిస్తామో అలా ప్రపంచాన్ని తీర్చిదిద్దేద్దాం అనుకుని బయలుదేరదాం. అలా జరిగిన ఒక ప్రయత్నమే నవతరంగం. నవతరంగం.com అనే ఒక వెబ్సైటు వెంకట సిద్ధారెడ్డి 2006లో మొదలెట్టినప్పుడు ఉన్న ఆలోచన ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ చెడిపోయింది, దీన్ని అర్జెంటుగా బాగు చేసేయాలి, బాగు చేసే బాధ్యత మాకేదో అప్పగించేశారు కాబట్టి వచ్చి మార్చేద్దాం. ఎట్లా మారుద్దామో తెలీదు. రాస్తే కనీసం రాతల్లో తిడితే వీళ్ళు మారతారేమో ఇండస్ట్రీ అనే ఒక ఫీలింగ్ ఉండేది. అంటే అప్పుడెప్పుడే డిజిటల్ ప్లాట్ఫామ్స్ రావడం, బ్లాగ్స్, వెబ్సైట్లు, అంటే కొంచెం ఆల్టర్నేటివ్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా కొంచెం వేరే మాటలు మాట్లాడితే కూడా ఎవరన్నా వింటారు, కాస్తో కూస్తో వ్యూస్ వస్తాయి అనే ఒక నమ్మకం ఉన్న టైంలో ఒక ఆల్టర్నేటివ్ మీడియాగా మొదలైంది నవతరంగం.com. కాలక్రమంలో మేము అర్థం చేసుకున్నది ఏంటంటే బయట నుంచి మీరు ఎంత తిట్టినా ఏమి చేసినా ఏమీ లాభం లేదు, ప్రపంచం మారదు, సినిమా ఇండస్ట్రీ అసలు మారదు. కాబట్టి చేయాల్సిందేంటి, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళడం. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఎక్కడైతే మనం మార్పు కోరుకుంటున్నామో, బీ ద చేంజ్ యూ వాంట్ టు బీ అన్నారు మహాత్మా గాంధీ. ఏ మార్పునైతే నువ్వు కోరుకుంటున్నావో ఆ మార్పు జరగాల్సిన ప్లేస్లో నువ్వు లేకుండా బయట నుంచి అరిస్తే ఏం లాభం, బయట నుంచి మాట్లాడితే ఏం లాభం. ఆ ఉద్దేశంతో 2009లో తను ఒక కంపెనీలో, పెద్ద ఉద్యోగం వదిలేసుకుని హైదరాబాద్ వచ్చినప్పుడు మేమందరం ఆలోచించింది ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇండస్ట్రీ అంటే ఎవరు, కొందరు మనుషులా, అదొక వ్యవస్థ, లేకపోతే ఉన్నటువంటి ఆఫీసులా, ఇవి కూడా తెలియని టైంలో తను సురేష్ ప్రొడక్షన్స్లో జాయిన్ అవ్వడం, నేను ఫిల్మ్ క్రిటిక్గా ఇటువైపు అంటే తను ఇండస్ట్రీ లోపలికి, నేను ఇండస్ట్రీ బయట లోపల రెండు కలిపి ఉంటూ హరిప్రసాద్ సత్యప్రసాద్ చాలా విస్తృతంగా ఆ టైంలో రాస్తున్న టైంలో స్క్రిప్ట్ కన్సల్టెంట్గా అవతారం ఎత్తాం మేము. అంటే స్క్రిప్ట్లో ప్రాబ్లం ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటున్నారు, మేము వెళ్ళి వాళ్ళని సరి చేసేద్దామని. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇండస్ట్రీ అనేది రచనతో కాకుండా అక్కడున్న సెట్టింగ్తో, అంటే ఏదో కాంబినేషన్లతో సెట్ అయ్యేలాగా ఉంటుందే తప్ప ప్రాక్టికల్గా అదేమి రచన కోసమో, రాత కోసమో, తీత కోసమో ఉండదు. అదొక వ్యాపారం. ఆ వ్యాపారాన్ని ఎవరు చేయాలనుకుంటే అలా చేస్తూ ఉంటారు. దాన్ని మార్చాలి అంటే దాంట్లో వ్యాపారాత్మకత ఉందా లేదా, దీనివల్ల డబ్బులు వస్తాయా లేవా అనేది మనం నిరూపించాలి అంటే కూడా దానికి ఒక ఎగ్జాంపుల్స్ కావాలి అని రియలైజ్ అయ్యాం. ఈ ఎంటైర్ ప్రాసెస్లో మేము రియలైజ్ అయిన ఒక మెయిన్ పాయింట్ ఇందాక కదిరిబాబు గారు చెప్పారు. ఏంటంటే ఆలోచన నుంచి రాతకి, రాత నుంచి తీతకి మధ్య ఎక్కడో దారి చెడిపోయిందేమో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అని. ఎందుకంటే
ఒకప్పుడు రచన నుంచి సినిమాలు వచ్చేవి, ఆ తర్వాత సినిమాల నుంచి సినిమాలు చేస్తడం మొదలెట్టాం. ఏ కొరియన్ సినిమా చూసో, హిందీ సినిమా చూసో, తమిళ సినిమా చూసో సినిమాలు చేస్తున్నాము. లేదు, మనకు అంతకుముందు ఫిల్మ్ మేకర్స్ చేసిన సినిమాలు అన్నింటినీ కాపీ కొట్టి వాటిలోంచి బాగున్న సీన్లంతా ఫార్ములా అనుకుని మనం ఒక సినిమా చేసేయడం. ఇలాగా కొన్ని వందల సినిమాలు చేస్తున్నాం మనం. కాబట్టి ఎక్కడో ఈ లింక్ తెగిపోయింది. ఆ రాత మార్చాలి అంటే ఆ గీత మార్చాలి అనే ఒక ఉద్దేశంతో తను అటు రచయితగాను, ఇంకొక పెద్ద పని తను చేసింది ఏంటంటే సాహిత్యానికి తెలుగు సినిమాకి మధ్య ఒక వారధిగా మంచి రచన ఎక్కడ కనపడినా, నిజానికి స్క్రీన్ ప్లేని కూడా లిటరేచర్ అనే పిలుస్తాం మేము. వీ కన్సిడర్ స్క్రీన్ ప్లే యాజ్ అ లిటరరీ ఫార్మాట్ అండ్ అఫ్ కోర్స్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఫర్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలో స్క్రీన్ ప్లేని కూడా చాలా పవిత్రమైనటువంటి సాహితీ వస్తువుగానే చూస్తున్నటువంటి ప్రపంచం నుంచి మన తెలుగు సినిమాకి ఆ విధంగా తీసుకురాగలమా అని. ఇక్కడ తరుణ్ ఉన్నాడు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ దట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్. నేషనల్ అవార్డు ఇంతవరకు ఒక్కడికే వచ్చింది రాతకి తెలుగు సినిమాలో. ఈ మార్పుని కనీసం గ్రహించగలగడం అంటే తరుణ్ భాస్కర్ సినిమా తీస్తున్నప్పుడు రాసిన తర్వాత కనీసం దాన్ని గుర్తుపెట్టి అరే ఇది ఇంత బాగా రాశాడే, ఇంత టాలెంట్ ఉందే అని కూడా చెప్పుకోవడానికి ఎవరో ఒకరు కావాలిగా, ఆ పక్క నుంచి ఎవడో ఒకటి చెప్పాలి. ఆ గొప్పతనాన్ని కూడా అప్రిషియేట్ చేసి గుర్తించి దాని గుర్తింపును తీసుకురావడం అనేది కూడా చాలా ఇంపార్టెంటు అని వెంకట సిద్ధారెడ్డి నాలాంటి వాళ్ళు ఫీల్ అవుతున్నాం. కాబట్టే వీఆర్ ఇండల్జింగ్ ఇన్ సినిమా అని చెప్తాను నేను. దానిలో కొనసాగింపు ఇదే అంటున్నాను. ఇప్పుడు సినిమా కథలు అని కథలుగా చేసినటువంటి సినిమాలు కానివ్వండి, సినిమాలుగా చేసినటువంటి కథలు కానివ్వండి, అవి అందరి ముందుకు తీసుకురావడం. అలాగే మీరు సోల్ సర్కస్ కనుక చదివితే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ఆల్ ద 11 స్టోరీస్ ఆర్ లిటరల్లీ స్క్రీన్ ప్లేస్ అని చెప్పాలి. నిజానికి ఏ కథనైనా అలా తీసుకుని ఆ కథని సినిమాగా తీస్తే బ్రహ్మాండమైనటువంటి సినిమాగా, ఒక ప్రపంచ స్థాయి సినిమాగా మారే అవకాశం ఉన్నటువంటి కథలుగా ఆ 11 మనకు కనపడతాయి. అందుకనే అటు సినిమాని ఇటు సాహిత్యాన్ని కలుపుతున్నటువంటి వెంకట సిద్ధారెడ్డికి నా అభినందనలు. అలాగే వందన గారు, ఎందుకంటే ఎంతమంది ఎన్ని ఆలోచించుకున్నా కూడా దానికి ఒక తావి కావాలి, దానికి ఒక సపోర్ట్ కావాలి, దాన్ని ప్రజల వరకు తీసుకెళ్ళగలిగేవారు కావాలి. అంత గొప్ప ఆలోచనలకి సపోర్ట్ ఇస్తూ ఆ సపోర్ట్ని ఇంత అంటే నిజానికి ఇక్కడికి రావడంతో నాకు షాక్. ఒక పుస్తకం లాంచ్ ఏంటి ఇక్కడ ఏంటి అని ఆబ్వియస్లీ. సో కాబట్టి అంటే ఈ రెండు సంస్కృతులు వేరు ఎక్కడో మనం దారి తప్పోయాము సాహిత్యానికి సినిమాకి అనుకుంటున్న టైంలో సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నిటితో పాటు మారుతున్న సంస్కృతి మారుతున్న సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనకు ఒకే వైపుగా కావాలి అని అనుకుని ఇలాంటి ఒక మిక్స్డ్ ఎన్వైరన్మెంట్లో ఇలాంటి ఒక బుక్ లాంచ్ జరగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఒక న్యూ ట్రెండ్గా నేను భావిస్తున్నాను. ఈ ట్రెండ్ని ఇలాగే వెంకట సిద్ధారెడ్డి కొనసాగిస్తారని, ఆ పుస్తకాలు అందరూ కొని చదివి సినిమా లోకాన్ని కదిలించే టాక్సీవాలా, నవసినీ భారతంలో అర్జునుడు, తెలుగు గోపికలందరికీ గోవిందుడు, బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతున్న రౌడీ, అభిమానులు అందరికీ డియర్ కామ్రేడ్గా పరిచయం అవుతున్న మన విజయ్ దేవరకొండ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చిన్న సినిమాతో మొదలుపెట్టి చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా, జాతీయ స్థాయి సినిమా చేయగలిగిన అద్భుతమైన దర్శకుడు, రచయిత తరుణ్ భాస్కర్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. I kindly invite Vijay Devarakonda garu to launch the Anvikshiki Publishers logo. Priyadarshi, please, could you please join on the stage, please? No.
సురేష్ బాబు గారిని అన్వీక్షికి పబ్లిషర్స్ చే రచింపబడిన సినిమా కథల పుస్తకాన్ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. తరుణ్ భాస్కర్ గారిని అన్వీక్షికి పబ్లిషర్స్ చే రచింపబడిన సోల్ సర్కస్ పుస్తకాన్ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కోరుకుంటున్నాము. వెంకట్ నన్ను పిలిచినప్పుడు అడిగాను, వెంకట్ నన్ను ఎందుకు పిలుస్తున్నావు, నాకు తెలుగు అంత చదవటం రాదు కదా, ఇట్స్ నాట్ గుడ్ అంటే, లేదండి రండి అన్నాడు. ఇప్పుడు విజయ్ ఈజ్ ఆల్సో లాఫింగ్ ఎట్ మీ. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ ఆర్ ఫార్చునేట్ దట్ వీ స్టడీడ్ ఇన్ చెన్నై. అక్కడ మాకు తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఉండేది కాదు, హిందీ నేర్పించేవాళ్ళు. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి అంత నాలెడ్జ్ లేదు, చదవటానికి తెలుగు నేర్చుకునే అంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ ది అదర్ జోక్ ఇస్ దట్ ఇఫ్ ఐ రియల్లీ నేను నిజంగా తెలుగు చదివేసి ఉండుంటే డైరెక్టర్ని రైటర్ని ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేసి వేరేది అయిపోయేదని, కనీసం అలా అయినా బాగానే ఉన్నాను. యాక్చువల్లీ వెంకట్ హెస్ బీన్ దే విత్ మీ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, యుఎస్లో ఇంగ్లాండ్లో ఎక్కడో ఉండి సినిమాల గురించి వచ్చి హీ వర్క్ విత్ అస్ ఇన్ మెనీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్ చేశారు. ఆల్వేస్ ప్యాషనెట్ అబౌట్ సినిమా, అన్నీ వదిలేసుకొని సినిమా లిటరరీ వర్క్ అండ్ సినిమా, దట్స్ ఆల్ వాజ్ హిస్ ప్యాషన్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ వాట్ హీస్ ట్రైంగ్ టు డూ. He has a lot of passion to bring Telugu literature out and bring good cinema out. And as long as he works with that passion, I'm sure he'll find success. And wish you all the best, Venkat. I think you'll do extremely well. All the best. Thank you. కొంచెం టెన్షన్ అవుతుంది ఈరోజు, కానీ కానిస్తా. ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ ఒకేషన్కి బుక్ లాంచ్కి ఈ పెద్దల మధ్యలో
ఐ ఫీల్ లైక్ నేను మోస్ట్ అన్క్వాలిఫైడ్ ఇలిటరేట్ ఫెలో ఇక్కడ. బట్ మాకు వెంకట్ సిద్ధారెడ్డి గారు హ్యాస్ బీన్ అ పార్ట్. మా పెళ్లి చూపులు అప్పటి నుంచి పరిచయం. అప్పటి నుంచి ఎలానో అలా నేను చేసే చాలా సినిమాలకి, ఎస్పెషలీ సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసే సినిమాలకి ఒక he's always been there, he's been a part of it. యంగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ఇప్పుడు ఇక్కడ చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి వెంకట్ సిద్ధారెడ్డి గారు తెలుసుంటారు. ఎందుకంటే ఈ కొత్త స్క్రిప్ట్లు, కొత్త స్టోరీస్, కొత్త ఐడియాస్ ఎవరైనా ఉంటే సంహౌ వాళ్ళకి పరిచయం ఉంటుంది, పిలిచి కథలు వినింటారు కూడా. సో వన్ రీజన్ నేను ఇక్కడ ఉండడం ఆర్ తరుణ్ ఇక్కడ ఉండడం, మేమందరం ఇక్కడ ఉండడం ఈజ్ పెళ్లి చూపులు అప్పటి నుంచి వెంకట్ సిద్ధారెడ్డి గారు మాకు పరిచయం ఉండడం. అండ్ వన్ థింగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలి ఏమనుకున్నా అంటే, బుక్స్ చదవడం చాలా మంచిది. నా లైఫ్లో చాలా పెద్ద రోల్స్ బుక్స్ ప్లే చేశాయి. నా క్లోజ్ ఫ్రెండ్స్కి, నాతో ఎవరు క్లోజ్ ఉన్నా వాళ్ళకి చాలాసార్లు బుక్స్ సజెస్ట్ చేస్తుంటా. ఈరోజు ద పర్సన్ ఐ యామ్కి చాలా బుక్స్ కాంట్రిబ్యూట్ చేశాయి నా గ్రోత్కి, నేను ఎలా ఆలోచిస్తానో దానికి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఈ పబ్లికేషన్ హౌస్ లాంచ్ చేస్తున్నారని, అండ్ తెలుగు లిటరేచర్ లో రాస్తున్నారని. అండ్ I know 100% when I have kids, they are going to speak much better Telugu than me, read much better Telugu than me, write. It's such a beautiful language and I'm really proud. Ante ee Telugu industry lo cheyadam, Telugu maatladam, ఎక్కడైనా వేరే దేశానికి వెళ్ళినప్పుడు కూడా 10 రోజుల తర్వాత అరే ఎవడైనా తెలుగు మాట్లాడేటోడు దొరికితే బాగుంటుంది 2 నిమిషాలు అనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మీరు తెలుగు లిటరేచర్ రాస్తున్నారు అండ్ అందరూ ఇది చదవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. Congratulations Venkat sir for such a beautiful launch. మన దగ్గర కథలు చాలా కరువు ఉన్నాయనేసి అనిపించేది అనమాట. స్టార్టింగ్లో కూడా ఎప్పుడు మాట్లాడినప్పుడు వెంకట్ సార్ తోటి తమిళ సినిమాలు చూసుకుంటే వాళ్ళ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎన్రిచింగ్. ఎన్నో కథలు వాళ్ళు పుస్తకాలుగా రాసి పబ్లిష్ చేసి అది ఎన్నో ఫిల్మ్ మేకర్స్ని ఇన్స్పైర్ చేసి దాని ద్వారా ఎన్నెన్నో మీడియంస్లో ఎన్నెన్నో కథలు మనము చూసి ఆదరించి చాలా ఇన్స్పైరింగ్ వర్క్స్ ఉన్నాయి వేరే వేరే కల్చర్స్లో. కాకపోతే తెలుగులో ఇప్పుడు ఇంకా ఈ మూవ్మెంట్ రావాలనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ అది వన్ ఆఫ్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ దాట్ మూమెంట్ ఐ థింక్ ఇస్ దిస్ స్టెప్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ అండ్ ఇన్స్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ అస్ టు రీడ్ మోర్ స్టోరీస్, టు గెట్ ఇన్స్పైర్డ్. ఎందుకంటే చాలామంది వీఆర్ వెరీ ప్రౌడ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం టెక్నికలీ చాలా స్ట్రాంగ్ ఉన్నాము. ఈవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్ వీ కెన్ సే దట్ వీఆర్ అ టెక్నికలీ స్ట్రాంగ్ ఇండస్ట్రీ. కాకపోతే దిస్ ఈజ్ ఆల్సో టెక్నికాలిటీ. స్టోరీ రైటింగ్లో కూడా చాలా టెక్నికాలిటీస్ ఉంటుంది. అరిస్టాటిల్ స్ట్రక్చర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అదేవిధంగా వెంకట్ సార్తో చాలా డిస్కషన్స్ జరిగాయి అనమాట. రాబర్ట్ మెకీ, సిడ్ ఫీల్డ్, ఇంకా విధమైన స్ట్రక్చర్స్ అండ్ స్టోరీ టెలింగ్ డివైసెస్ గురించి. దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ టు స్టోరీ టెలింగ్ దట్ ఈస్ వెరీ టెక్నికల్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ సంబడీ లైక్ వెంకట్ సార్ ఈస్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనము అన్ని మీడియంస్లో మనము స్ట్రాంగ్ స్టోరీస్ చెప్తేనే దట్స్ అ గ్రేట్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ సొసైటీ, ఆఫ్ అవర్ కల్చర్. అండ్ ఐ థింక్ దీని ద్వారానే మన సంస్కృతం కూడా మనం నిలబెట్టుకోవచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. ఇంతకంటే తెలుగు నేను ఎక్కువ మాట్లాడలేను, నేను ప్రిపేర్ అవ్వలేదు. సో ఐఎమ్ గ్లాడ్. ఐ థింక్ దర్శి కెన్ టేక్ ఓవర్ అండ్ గివ్ యూ బెటర్ షో. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అందరికీ నమస్కారం. సురేష్ బాబు గారు తెలుగులోనే మాట్లాడమన్నారు. మాట్లాడితే ₹1 పెట్టి మలేషియం ప్రమోషన్ చేస్తారంట అని అనుకుంటున్నాను నేను. బట్ ఏదైతేనేమి ఒక సాహితీ సభకు వచ్చి ఒక సినిమా ఎంత అజ్ఞానంగా మాట్లాడేంత అర్హత కూడా నాకు లేదు. కానీ మల్లేశము అని ఒక చిత్రం తొందరలో మీ ముందుకు రాబోతుంది. దానికి ఒక బ్యాక్ బోన్ తెలుగులో ఏమంటారన్నా
వెన్నుముక్కగా వ్యవహరించిన వెంకటన్నకి చాలా చాలా ధన్యవాదాలు. నాకు ఒక పెద్ద అన్న ఉండుంటే నీ లెక్కనే ఉంటాడేమో నాకు తెలియదు. నువ్వు అంటే ఒక వారధిలాగా నించున్నాడు సినిమాకి, సాహిత్యానికి అని చాలామంది అన్నారు. నేను కూడా అంటాను 5వ వాడిగా. ఆయన నిజంగానే వారధిగా ఉండి సాహిత్యాన్ని, మంచి అర్థవంతమైన కథల్ని మన ముందుకు తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నాడు ఆయన. ఆయన కేవలం ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, లేకపోతే రానా గారు డేట్స్ కావాలంటే వెంకట్కి ఫోన్ చేయండి, లేకపోతే ఫారెన్కి వెళ్ళాలంటే వారికి ఫోన్ చేయండి అని సాధారణంగా ఇండస్ట్రీలో ఆయన ఉన్న ఒక ఇట్లాంటి పేరు. బట్ ఆయన ఒక గొప్ప సామాజిక శాస్త్రవేత్త. ఆయన మన మధ్యలో ఉన్న కథల్ని, మన మధ్యలో ఉన్న ఈ సమాజానికి ఒక అద్దం పడుతుంటాడు చాలా ఎక్కువసార్లు. అండ్ వారితో పాటు, అన్నతో పాటు ప్రయాణం చాలా గొప్పగా నడిచింది ఇప్పుడు దాకా. అండ్ మళ్ళీ కొత్త కథలు వస్తే కూడా నాకు చెప్తా అన్నాడు. చెప్తావు కదన్నా మంచి కథలు వస్తే అంటే. ఆయన తొందరలో ఇంతకుముందు ఒక బుక్ విడుదల చేశారు, ఇన్ ద మూడ్ ఫర్ లవ్ అని. మంచి సంపుటి, చాలా ఎక్కువ కథలున్న ఒక గొప్ప. అండ్ చాలా, అది ఫస్ట్ టైం తెలుగులో పుస్తకాలు ఒకేసారి ఇట్లా బుక్ ఫేర్లో పెడితే అన్నీ ఒకేసారి అది కొనుక్కొని వెళ్ళిపోయినంట జనాలు. చాలా అరుదుగా జరిగే సన్నివేశాలు అట్లాంటివి మనకి ఉండవు. నాకు బాగా గుర్తు, మా నాన్న ఒక పోయిటరీ పుస్తకం రాసి ఎవరు పబ్లిష్ చేయకపోతే తానే సొంతంగా పబ్లిష్ చేసుకొని ఒక ఈ కాచిగూడ దగ్గర ఉన్న ఒక బుక్ స్టోర్కి వెళ్ళి, సార్ మాది అమ్మి పెడతారా అంటే, పోయిటరీ కూడా ఎవరు చదువుతాడు ఇవాళ రేపైనా ఇట్లా ముఖం పెట్టి అన్నాడు. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఒక వ్యక్తి తన 30 ఏళ్ళ, అంటే ఒక వ్యక్తి అంటే మా నాన్ననే కాదు కానీ ఒక రచయిత ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ జీవితాల్లో ఉన్న ఎన్నో అంశాలని కూడగట్టి వాటన్నిటినీ రంగరించి ఒక పుస్తకంగా తీసుకొస్తాడు. కానీ అది ఒక సమాజంగా మనం అందరూ ఇవాళ రేపు గౌరవించుకోలేక, చదువుకోలేక చాలా భావదారిద్ర్యంలో బతుకుతున్నాం అనిపిస్తుంది. బట్ ఎనీవేస్, ఇంతకంటే తెలుగు మాట్లాడడం చాలా కష్టంగా ఉంది నాకు. ఏడెన్నో తీసుకొచ్చి మాట్లాడుతున్నా. బట్ ఎనీవేస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని పుస్తకాలు తీసుకొని మరిన్ని అర్థవంతమైన స్క్రిప్ట్స్కి నాంది పలుకుతావని అనుకుంటున్నాను. మీకు ప్రత్యేకంగా అన్వీక్షి పబ్లిషర్స్ చెప్పినా కదా, వాళ్ళు ఎవరు అందరు చెయ్యరు కొంచెం. బట్ మీరు కొంచెం పైసలు ఉన్నట్టునే వీళ్ళ దగ్గర. సో మీకు ఇంకా కలెక్షన్లు బాగా వచ్చి మీరు మరిన్ని పుస్తకాలు అచ్చు వేస్తారని నేను చాలా గొప్పగా ఆశిస్తున్నాను. మన మధ్యలో ఉన్నారు ఇంకా గొప్ప వ్యక్తులు. అక్కడ చీకట్లో లైట్ కొంచెం వేస్తే బాగుంటుంది అనుకుంటా. బట్ వాళ్ళు కూడా అసలు నాకంటే వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అర్హులు వాళ్ళు. కానీ నా దౌర్భాగ్యం, అది నా సౌభాగ్యం, వాళ్ళ ఏదో ఒకటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్యాక్ 2015లో నేను ఒక కథ రాశాను, సోల్ సర్కస్ అని. అది ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే ఎస్డి రెడ్ ద స్టోరీ అండ్ ఈ పుట్ ఏ కామెంట్ ఆర్ ఈ షేర్డ్ ఇట్ విత్ ఎ కామెంట్ సేయింగ్ దట్ తెలుగు లిటరేచర్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఐ డోంట్ నో నేను ఎందుకు ఆ మెసేజ్ చూసానో. ఐ టుక్ దట్ వెరీ సీరియస్లీ. అండ్ ఇప్పుడు ఏదో చేద్దామని ఈ ప్రయత్నం అయితే చేశాను. అండ్ అంటే ఒక పిచ్చిని ఇంకొక పిచ్చి వాళ్ళే అర్థం చేసుకుంటారేమో. వెన్ వీఆర్ సెల్లింగ్ ఇన్ ద మూడ్ ఫర్ లవ్ ఇన్ ద బుక్ ఫేర్, అంటే తెలుగు సాహిత్యం 1000 పుస్తకాల కంటే ఎక్కువ అమ్మలేము అని ఒక అపవాది ఉండేది. మేము 2 వారాల్లోనే 2000 కాపీలు అమ్మగలిగాము. అది అమ్ముతున్నప్పుడు నాకేమనిపించిందంటే, డెఫినెట్లీ అంటే ఆ రోజు సుకుమార్ గారు చాలామంది వాళ్ళందరూ సపోర్ట్ తీసుకున్నాను, దానివల్ల చాలామందికి రీచ్ అయింది, దాని అంతటి వల్లే అవి ఉండొచ్చు. బట్ అవి మంచి కథలు కాకపోతే అవి రేపు నిలవు, అవన్నీ తర్వాత సంగతి. కానీ ఒక సాహిత్యం అయితే ఫస్ట్ ముందుకు వెళ్ళాలి కదా అని నేను చాలా ప్రయత్నం చేస్తూ, ఆ రోజు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక థాటు. నాకు ఒక వ్యక్తి తెలుసు, సత్యదేవ్ అనే అతను తెలుగు సాహిత్యం సేఫ్ హ్యాండ్స్లో ఉందన్నాడు. నేను నిజంగానే సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాను ఏదో అనుకొని నేను సత్యదేవ్ దగ్గరికి వచ్చి, నాకు ఒక 25 లక్షలు కావాలి, నేను 20 పుస్తకాలు వేస్తానంటే జస్ట్ ఇంతే 2 నిమిషాలే మాట్లాడా, అయితే తీసుకో అన్నారు అంతే. అంటే అలాంటి ఒక ఐడియాని ఐ డోంట్ నో హౌ వీ బిలీవ్డ్ మీ అండ్ హౌ వీ స్టార్టెడ్ దిస్. అండ్ అది జరిగి ఆల్మోస్ట్ 3-4 months అయింది. అండ్ నవ్ ద రిజల్ట్ ఈస్ హియర్ నవ్. సో మేము నెక్స్ట్ పెద్దింటి అశోక్ కుమార్ గారి నవల్ పబ్లిష్ చేస్తున్నాము, కాశీభట్ల వేణుగోపాల్ గారి నేను చీకటి, తపన, దిగంత్, ఈ పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాం. దే లాట్స్ ఆఫ్ బుక్స్. కృష్ణశాస్త్రి దేవులపల్లి గారు ఐస్ బాయ్స్ అండ్ బెల్ బాటమ్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాం. There's a lot of things happening, and by this November I think we are not going to look back until we publish 25 books.
సో మమ్మల్ని అయితే ప్రస్తుతానికి ఎవరు ఆపలేరు, ఆపొద్దు కూడా దయచేసి. 25 బుక్స్ వేసిన తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకుంటాము. ఐ థింక్ ఎస్డి ఈస్ దేర్ బిహైండ్ అస్. సో అతను స్టేజ్ మీద రాకుండా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ 1 more minute and I have to thank some people. Lakshman Ele garu, very famous artist. He has been a very big contributor and he has drawn full sketches on this center spread for each of the stories. I have to thank him and I want him to come and receive the copy from Mr. Suresh Babu garu. కథా రచయిత చేసిన ఒక పుస్తకంగా మారాలంటే దాని వెనకాల చాలామంది కృషి ఉంటుంది. చిత్రకళలో విజయ్ దేవరకొండ, సురేష్ బాబు గారు ఈ పుస్తకాల కాపీల్ని లక్ష్మణ్ నీలే గారికి అందజేస్తారు. ఏకే ప్రభాకర్ గారు ఉన్నారా? విమర్శకులు, రచయిత ఏకే ప్రభాకర్ గారు. ఈ పుస్తకం ప్రింట్ చేసిన న్యూ వేవ్ బుక్స్లో అన్వీక్షికి పబ్లిషర్స్లో పార్ట్నర్గా ఉన్న ఈ పబ్లిషింగ్ హౌస్కి పార్ట్నర్స్గా వందన, వెంకట్ సిద్ధ, పెద్దింటి అశోక్ కుమార్ గారు ప్రముఖ కథా రచయిత, నవల రచయిత. ఈయన రాసిన జిగిరి నవల ప్రస్తుతం తెలుగు సాహిత్యం ఉన్న పరిస్థితుల్లో పుస్తకం పబ్లిష్ చేయడానికి సిద్ధపడడం అనేది సాహసం. ఆ సాహసానికి పూనుకున్న సత్యదేవ్ గారు, ఓకే, ఆయన తరఫున వందన గారు మాట్లాడతారు. No. Yeah, but that's okay. Thanks guys, thanks. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. దిస్ హస్ బీన్ అ డ్రీమ్. ఇది మాకు ఒక కళ. ఎప్పటి నుంచో ఇది చాలా సెంటిమెంటల్ టైం నాకు. పుస్తకాలు అనేవి దాని విలువ నాకు చెప్పింది మా నాన్నగారు. ఆయన పరమపదించి సంవత్సరం కూడా ఇంకా అవ్వలేదు. ఆయన జ్ఞాపకార్థం ఏదైనా చేద్దామని నేను దేవుణ్ణి కోరుకుంటున్నప్పుడు వెంకట్ నన్ను కలిశారు. సో ఇదంతా యాదృచ్ఛికం అనుకుని ఆయన బ్లెస్సింగ్స్తో ఏదో ఒకటి మా వంతు తెలుగు లిటరేచర్కి, తెలుగు సంస్కృతికి, తర్వాత మన భాషకి, మన భాషలో ఉండే విజ్ఞానానికి, వినోదానికి, మన భాషలో ఉన్న ఔన్నత్యాన్ని ప్రజలకు ఇవ్వాలి అని మా వైపు చేయగలిగిన చిన్న ప్రయత్నం అన్వీక్షికి. దీంట్లో ఎక్కువ కష్టపడింది వందన. సో ఐ బిలీవ్ ఆల్ ది క్రెడిట్ టు దిస్ షుడ్ గో టు హర్. We are here. మేము ఒక సపోర్ట్ యాక్ట్ మాత్రమే. నేను ప్రియదర్శి పక్క నుండి చేయాల్సింది చేస్తూ ఉంటాం. బట్ సినిమాలు ఆడించాల్సింది వందనాను విజయ్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ హోప్ యువర్ సపోర్ట్ స్టేస్ ఆన్ దిస్ ఫర్ అ లాంగ్ టైమ్ టు కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. హలో. ఇప్పుడు సత్యప్రసాద్ గారు ఎప్పుడు మాతోనే ఉంటూ ఈ పుస్తకాలు తొలి ప్రూఫ్ చూసింది కూడా సత్యప్రసాద్ గారే.